హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. సార్, ప్రభాస్ గారి రాజసాబ్ ట్రైలర్ నిన్న రిలీజ్ చేయడం జరిగింది సార్. అయితే ఈ ట్రైలర్ పైన మిక్స్డ్ రివ్యూస్ వస్తున్నట్టుగా తెలుస్తుంది. సో అభిమానులు కూడా కాస్త నిరాశలో ఉన్నారని చెప్పేసి కూడా ఒక ప్రచారం జరుగుతుంది. మరి నిజంగా రాజసాబ్ ట్రైలర్ మీకు ఎలా అనిపించింది? మరి ప్రభాస్ ఫ్యాన్స్ నుంచి ఎటువంటి రియాక్షన్స్ వస్తున్నాయి? మళ్ళీ సార్, సినిమా ఎప్పుడో సంక్రాంతికి ఉంది, జనవరి 9th. సో 3 నెలల ముందే ట్రైలర్ రిలీజ్ చేయడం జరిగింది. అంటే ఇంత తొందరగా రిలీజ్ చేయడానికి ఏమన్నా కారణం ఉందా? సో ఎంటర్గా ట్రైలర్ గురించి ఏం చెప్తారు సార్? మారుతి డైరెక్షన్ లో ప్రభాస్ హీరోగా రాజసాబ్ వస్తుంది. ఇది జనవరి 9th రిలీజ్ అవుతుంది. దీంట్లో ప్రభాస్, మాలవిక మోహన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్, సంజయ్ దత్తు, తర్వాత బొమ్మయి ఇరానీ, జరీనా సాహిబ్ వీళ్ళు ప్రధానంగా యాక్ట్ చేస్తున్నారు. ఇక మ్యూజిక్ తమన్ చేస్తున్నాడు, కెమెరా కార్తిక్ పల్ని చేస్తున్నాడు, పీపుల్స్ మీడియా టీజీ విశ్వప్రసాద్ ప్రొడ్యూస్ చేస్తున్నాడు. సో నిన్న ట్రైలర్ రిలీజ్ అయింది. ఆల్రెడీ ఇంతకు ముందు ఒక టీజర్ వచ్చింది, దానికి పెద్ద రెస్పాన్స్ రాలేదు. అయితే ట్రైలర్ నిన్న రిలీజ్ చేస్తున్నారు. అందులో దాదాపు 3 నిమిషాల 32 సెకండ్లు టోటల్. అంటే మధ్యలో ఫైనల్గా యాడ్ పడింది. మామూలుగా అయితే 3 నిమిషాల 34 సెకండ్లు ఉంది. అందులో ట్రైలర్ ఉండేది 3 నిమిషాల 32 సెకండ్లు ఉంది. ఈ ట్రైలర్ ఓపెన్ చేయడమే ప్రభాస్ని ఒక వ్యక్తి హిప్నటైజ్ చేస్తున్నాడు. నువ్వు నవ్ క్లోజ్ యువర్ ఐస్, టేక్ ఏ డీప్ బ్రెత్, నీ బ్రెయిన్ ఇప్పుడు నా కమాండ్స్ వింటుంది అనేది చెప్తున్నారు. దాని తర్వాత చంపేశాడు బాబోయ్ అని ఇక్కడ కామెడీతో స్టార్ట్ అయింది ప్రభాస్. తాత తాత అని అంటున్నాడు. దాని తర్వాత ఎవరు అంటే రండి పరిచయం చేస్తా అని కామెడీ అంటే పరిచయం చేస్తావా అని అంటున్నాడు. తమిళ యాక్టర్, ఆయన పేరు మర్చిపోయినా. అదే అతను ఈ మధ్య బాగా పాపులర్ అయ్యాడు. సో అంటే పరిగెత్తండి, పరిచయం చేసేది ఏంటి పరిగెత్తండి అని, అలా చూస్తారేంటి పరిగెత్తండి అని పరిగెత్తడం. తర్వాత చూసినప్పుడు తాత చేసే అద్భుతాలని చూసి తరించాలి తప్ప క్వశ్చన్స్ వేయద్దని అడగడం. దాని తర్వాత ఏదో గుర్తుండిపోయే సంచలనం చేయాలి నేను అని ప్రభాస్ మాట్లాడడం. ఈ లోపల ఆమె బాంబు వచ్చి తల్లి దుర్గమ్మ నా మనవాడిని రక్షించు అనడం. దాని తర్వాత ఇతను వచ్చి ఒకతను ఆ విలన్ గురించి, అతను మామూలుడు కాదు, ఒక ఎగ్జార్సిస్టు, మామూలు మంత్రాలు నేర్చుకునే మాంత్రికుడు కాదు అతను. అతను ఎగ్జార్సిస్టు, ఒక సైకియాట్రిస్టు, ఒక హిప్నాటిస్టు, మనతో బ్రెయిన్ గేమ్స్ ఆడుతున్నాడని చెప్పడం. తర్వాత స్టార్ వార్స్ చేస్తానని ప్రభాస్ అనడం. దాని తర్వాత ఇతను ఇట్ ఈజ్ ఇంపాసిబుల్ టు ఫేస్ హిమ్ అంటే అభి దేక్ లీజియే అని ప్రభాస్ అనడం. తర్వాత ప్రభాస్ ఒక విలన్ స్థాయిలో ఇదయ్యి అందరినీ మాయ చేసి అందరినీ రూపులోకి పంపించేయడం. ఆ టైంలో ఏందిరా మీ బాధ, నేను రాక్షసుని రా అని అనడం. ఇలాగా అంటే ప్రభాస్ ట్రాన్స్ఫర్మేషన్ కనిపిస్తుంది సినిమా అంతా. అంటే బేసిక్ ఈ సినిమా ఏంటి, హారర్, కామెడీ, రొమాన్స్, ఈ 3 ఎలిమెంట్స్ని బేసిక్గా జాన్రా వచ్చి హారర్ కామెడీ. హారర్ కామెడీ అనేది స్క్రీమ్ సిరీస్తో పాపులర్ అయింది హాలీవుడ్లో. దాని తర్వాత ఇండియాలో కూడా హారర్ కామెడీ అనేది హిట్ అయిందనమాట. దీన్ని పోస్ట్ మోడర్న్ జాన్రా అంటుంటారు. అంటే హారర్లో కామెడీని క్రియేట్ చేయడం. సో అలాగా ఇది కూడా అంటే ఆల్రెడీ మారుతికి దీని మీద పట్టుంది. నవ్విచ్చి హిట్ చేసిన ఇది మారుతికి ఉంది. రెండోది ఏంటంటే మారుతి ఫస్ట్లో కొంత సెమీ బూతు సాఫ్ట్వేర్ కైండ్ ఆఫ్ సినిమాలు ఈ రోజుల్లో బస్ స్టాప్ లాంటివి తీసినా కూడా తర్వాత హారర్ కామెడీ, రొమాంటిక్ కామెడీల వైపు మారుతి వెళ్ళాడు. అట్లాగే ఇప్పుడు తన బలమైన హారరు, రొమాన్స్ తో పాటు ఫస్ట్ టైము తన కెరీర్లో మారుతి ఒక మాస్ హీరోయిజం కూడా ప్రభాస్లో చూపిస్తున్నాడు. ఈ ట్రైలర్ చూసినప్పుడు నాకైతే ప్రధానంగా చంద్రముఖి గుర్తొచ్చింది చాలా చోట్ల. తర్వాత మురారి గుర్తొచ్చింది, ఆ బామ్మ నా మనవడిని కాపాడు, ఇవన్నీ మురారిలో కూడా అలాగే ఉంటుంది. ఒక మనవడ ప్రమాదంలో ఉంటాడు, అలాగే ఉంటుంది, అది గుర్తొచ్చింది. అంటే ఓవరాల్గా ఏంటంటే ప్రభాస్ ట్రాన్స్ఫర్మేషన్, ఒక సరదా కామెడీ, రొమాన్స్ ఉండి ప్రభాస్ ఎట్లా మాస్ హీరోగా మారిపోయి ఆ విలన్ని ఎలా ఎదుర్కొంటాడనేది ట్రాన్స్ఫర్మేషన్ కనబడుతుంది. అంటే హారర్ చూపించారు, భయపెట్టడం చూపించారు, దాని తర్వాత రొమాన్స్ ఉంది, దాని తర్వాత
విలన్ ఎదుర్కోవడానికి తాను ఎలా రాక్షసుడిగా మారాడు అన్న యాంగిల్లో ప్రభాస్ ట్రాన్స్ఫర్మేషన్ కనిపిస్తుంది. ఇది నిజానికి బాగున్నట్టే. అంటే ప్రభాస్ కొత్తగా ఉంది, వింటేజ్ ప్రభాస్ వచ్చాడు. ఈ మధ్యకాలంలో ప్రభాస్ సీరియస్ సినిమాలు ఎక్కువైపోయినాయి, మనకి ఎక్కడ కామెడీ చేయట్లేదు ప్రభాస్. మామూలుగా అయితే ప్రభాస్ కామెడీ చేస్తే బాగుంటది, కానీ ఎక్కడ ఆయన కామెడీ చేయకుండా సీరియస్ అయిపోయాడు. అలాంటి దాంట్లో ఇక్కడ మళ్ళీ అంటే కల్కిలో కొద్దిగా చేశాడు కానీ అది పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. దీంట్లో పాత పూరి జగన్నాథ్ సినిమాలో ఉండే ప్రభాస్ కానీ, మిర్చి ప్రభాస్ కానీ, అలాగే ఒక పాత ప్రభాస్, వింటేజ్ ప్రభాస్ కనిపిస్తున్నాడు. ఫ్యాన్స్ కి అది పండగ అని చెప్పొచ్చు. అట్లాగే రొమాన్స్ ఉంది, అట్లాగే మాస్ ఎలిమెంట్స్ కూడా ఉంది అనమాట. ఇది రెండోది, ప్రభాస్ కి ఇది కొత్త జాన్రా, ఇటువంటివి ఆయన చేయలేదు ఇంతకుముందు. హారర్ కామెడీ అనేది ఫస్ట్ టైం కాబట్టి ప్రభాస్ కెరీర్కి ఇది బాగా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. రెండోది, ఈ ట్రైలర్ని 5 భాషల్లోనూ రిలీజ్ చేశారు. సౌత్ ఇండియాలో 4 భాషలు, హిందీలో కూడా రిలీజ్ చేశారు. అలాగే ఇది పాన్ ఇండియా, ఎందుకంటే ప్రభాస్ పాన్ ఇండియా మార్కెట్ ఉంది కాబట్టి పాన్ ఇండియా స్టైల్లో చేశారు. అయితే ఏంటంటే దీంట్లో ప్లస్లో చెప్పుకోవాలంటే ప్రభాస్ దీనికి ప్లస్, ట్రైలర్కి మెయిన్ ప్లస్లోనే చెప్పుకోవాలంటే కామెడీ బాగుందన్న ఫీల్ అయితే క్రియేట్ అయింది. మూడోది డైలాగ్స్, పాత ప్రభాస్ స్టైల్ డైలాగ్స్ ఉన్నాయి. ఆయన ఒక రకమైన మోడలేషన్తో చెప్పే డైలాగ్స్ ఉన్నాయి. కొన్ని చోట్ల గ్రాఫిక్స్ కూడా బాగుంది. అట్లాగే హీరోయిన్లు ముగ్గురుండి రొమాన్స్లు అది కూడా బాగుండేట్టుగా తెలుస్తుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. మైనస్ విషయానికి వస్తే మళ్ళీ ప్రభాసే మైనస్ ఉంది. ప్రభాస్ వాయిస్ మత్తుగా చెప్పినట్టుగా ఉంది. ప్రభాస్ వాయిస్లో అంత క్లారిటీ కనబడలేదు. అట్లాగే లుక్స్ కూడా, ముఖ్యంగా బ్లాక్ షర్ట్ వేసుకొని లుంగి కట్టుకొని హీరోయిన్తో ఉన్న చోట అయితే ప్రభాస్ ఏంట్రా ఇలా ఉన్నాడా అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. మరి గ్రాఫిక్స్ సరిగా లేదా, అక్కడ ఏమైంది తెలియదు. అది కొంత ఇబ్బందిగా ఉంది ప్రభాస్ది. అట్లాగే విఎఫ్ఎక్స్ కూడా కొన్ని చోట్ల బాగాలేదు. ఆ బావిలో నుంచి ఏదో దెయ్యంలాగా వస్తుందో అదే మనకేం భయం కలగట్లా. అంటే హారర్ అంటే మనం భయపడే విధంగా ఉండాలి, లేదా హారర్లో నుంచి కామెడీ అన్నా రావాలి. ఈ రెండు కూడా సరిగ్గా రాలేదు ట్రైలర్లో. కామెడీకి మన నవ్వాలనేది ఎక్కడా రాలేదు. మనకి భయం వేయట్లేదు. బావి నుంచి ఇట్లా వచ్చినప్పుడు మనం భయం ఇది అవ్వాలి కదా, అదేమి లేదు, ఏదో వచ్చిందిరా అన్నట్టుగా ఉంది. ఆ గ్రాఫిక్స్ కూడా పెద్ద ఎఫెక్టివ్గా ఏమీ లేదు. అంటే ఒక జలధరింపు, ఒక ఇదో థ్రిల్ ఫీల్ అది రాలేదు ట్రైలర్లో. కామెడీ మనకేదో నవ్వు వచ్చింది ఏమి లేదు అక్కడ, ఏం లేదు. సో అంటే స్ట్రాంగ్గా ఆడియన్ని అట్రాక్ట్ చేసే ట్రైలర్, రెండోసారి చూడాలి అన్న ఫీల్ అయితే లేదు ఖచ్చితంగా. సో అందుకనే వ్యూస్ కూడా అంత బలంగా లేవు. నేను మార్నింగ్ చూసినప్పుడు ఎంత ఉన్నాయి, ఇప్పుడు మరి ఎంతో తెలియదు. ఏదేమైనా ఎక్కువ వ్యూస్ అయితే రాలేదు. అట్లాగే కథలో క్లారిటీ లేదు, గందరగోళం ఉంది. ఇది ఏంటి కథ, ఏంటి క్లారిటీ లేదు. అంటే ఫస్ట్ ఏమో ప్రభాస్ని హిప్నాటైజ్ చేస్తున్నాడు, మళ్ళీ ఇది వస్తుంది. అంటే ఓవరాల్గా ఒక నిధి కోసం దీంట్లోకి వెళ్తే అక్కడ ఒక ఆత్మ ఉంది, ఆత్మ అటాక్ చేస్తుంది. దాంట్లో ఒక సైకాట్రిస్టు, ఒక హిప్నాటిస్టు ఇవన్నీ ఉంది. అలాంటి ఒక కొత్త రకమైన వీళ్ళని ఎదుర్కోవడానికి ప్రభాస్ ఎలా మారాడు అనేది బేసిక్గా మనకి అర్థమయ్యే కథ. సో ఇది కొద్దిగా మరి అంటే ఎప్పుడైనా కూడా మారుతి బలమైన హారర్ రొమాంటిక్ కామెడీ కదా, ఇది వదిలేసి మాస్ చేయాలనుకున్నప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొంతమంది డైరెక్టర్లతో అదే ప్రాబ్లం. వాళ్ళు ఏంటంటే మన కూలీతో కూడా అదే ప్రాబ్లం. ఇప్పుడు అతని స్టైల్ అతను చేయకుండా హీరో కోసం మారుస్తారు కదా స్టైల్. దాంట్లో డైరెక్టర్ కన్విన్స్ అవ్వడు, డైరెక్టర్ ఇన్వాల్వ్ అవ్వడు. హీరో కోసం ఇవి పెట్టాలి, ఫ్యాన్స్ కోసం ఇవి పెట్టాలని చెప్పి ఆ ఎలిమెంట్స్ పెట్టేసరికి ఏమైపోతుందంటే ఒక్కోసారి కరెక్ట్గా కుదరక నీ సినిమాను కాదు, అవతలటి సినిమాను కాదు, అలాగే అయిపోతుంది ప్రాబ్లం. అది జరుగుతుంది. అదేమన్నా జరుగుతుందా అన్న ఫీల్ అయితే ట్రైలర్లో వచ్చింది. ఫ్యాన్స్ కూడా అంత గొప్పగా ఏం ఫీల్ కావట్లేదు, కన్ఫ్యూజన్లు అయితే ఉన్నారు. ఇది ఒక ఆస్పెక్ట్. రెండోది, 3 నెలలకు ముందు ఎందుకు దీన్ని పెట్టారనేది ఇప్పుడు సర్వత్రా డిస్కషన్. మామూలుగా ట్రైలర్ ఏంటి, రిలీజ్కి ముందు వదులుతారు. ఎందుకంటే హైప్ అనేది మళ్ళీ అది ఎవాపరేట్ అయిపోకూడదు, హైప్ ఉండాలి, సస్టైన్ అవ్వాలి. ఇవాళ ఏంటంటే హైప్ ముందు 2 రోజుల ముందు వదులుతున్నారు, 1 రోజు ముందు వదులుతున్నారు ఫైనల్ ట్రైలర్.